తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. కానీ రాజీనామా అనంతరం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ఏలిటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దాంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడంతో గత కొద్ది రోజులుగా ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారనున్నారని ప్రచారం జరిగినా ఆయన వాటిని ఖండించారు. ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ బుధవారం నాడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలందరూ కాంగ్రెస్ బీజేపీలో క్యూ కట్టారు. వీరిలో గులాబీ పార్టీ ముఖ్య నేతలైన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కేకే రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హస్తంగుటికి చేరటంతో బారాసాకు బిగ్ షాక్ తగిలింది. అయితే ఓటమి నాటి నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఒక సందర్భంలో ఇంద్రకరణ్ ను పార్టీలో చేర్చుకోబోమని మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం ప్రకటించారు. కాగా లోక్సభ ఎన్నికల సందర్భంగా చేరికలకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో అల్లోలకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన కారు దిగి మళ్లీ సొంత గుటికి చేరుకున్నాడు. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఓటమే టార్గెట్ గా ఇంద్రకరణ్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.